project, including financial irregularities, contract execution, and operation and maintenance. The report pins significant responsibility of key political and administrative figures, particularly then the Chief Minister, for direct involvement and disregard for established procedures, resulting in colossal public expenditure and the current distress of the barrages, irregularities in planning and conceptualization. Sole decision of the Chief Minister. The decision to construct the barrages at Medigadda, Annaram and Sundilla was the sole and individual decision of the Minister Irrigation and the Chief Minister. There was no formal decision of the government in this regard. ఇది మొత్తము ఏది మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఇది మొత్తము ఒక ముఖ్యమంత్రియే ఒక ఇరిగేషన్ మినిస్టర్గా కానీ ఇరిగేషన్ దీనిగా కానీ అన్నీ కూడా ఆయనే మీదేసుకొని చేసిండు. అంతేకాకుండా మరి ఆ ప్రొసీజర్స్ ఈయన ఫాలో కాలేదు. మర్రా ఇందులో చాలా అక్రమాలు ఇందులో జరిగినాయి అని చెప్పుకొని వచ్చింది కమిషన్. Suppression of expert reports. An expert committee constituted under GO RT number 28 dated 21/1/2050 explicitly rejected the proposal to construct a barrage at Medigadda due to prohibitive cost and time consumption and suggested alternatives like Vemanpalli. The report was intentionally not considered and kept in cold storage by then Chief Minister and Minister for Irrigation. అప్పుడు మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా మన ఈయనున్నాడు కేసీఆర్ గారు, ఇరిగేషన్ మంత్రిగా వచ్చి హరీష్ రావు గారు ఉన్నారు. వీళ్ళు కావాలని అప్పుడు వచ్చిన రిపోర్ట్ను ఇది పెట్టిండ్రు, ఇది ఎక్కడ కూడా హేతుబద్ధంగా లేదు అని చెప్పిండ్రు. మరి హేతుబద్ధంగా లేదు అని చెప్పి వచ్చినప్పుడు మరి అప్పుడున్న ఆపోజిషన్ లీడర్ కూడా ఎవరు మాట్లాడలేదు. నాకు తెలిసి అప్పుడు రేవంత్ రెడ్డి గారు వన్డే మ్యాచ్ పెట్టిండు, ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర పోయిండు, 48 గంటల దీక్ష చేసిండు, అన్ని ఛానళ్ళని తీసుకుపోయిండు, ఆంధ్ర మీడియాని మొత్తం తీసుకుపోయిండు, పెట్టిండు. మళ్ళీ ఆయన కనవాలేదు. తర్వాత ఇక అందరు లీడర్ అదే పని చేసిండు, ఎవరు కూడా అక్కడ మాట్లాడలే. ఆ రోజు అందరు కూడా బిస్కెట్ అయ్యారు మేఘా కృష్ణారెడ్డి దెబ్బకు. కానీ ఒక దామోదర్ రాయ నరసింహ మాత్రం ఆయన లీగల్గా ఫైట్ చేసిండు, గ్రౌండ్ మీద ఫైట్ చేసిండు. అప్పుడున్న సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్లో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే, డికే అర్ణ గారు ఉండే ఎమ్మెల్యేగా, సునీత లక్ష్మారెడ్డి గారు అక్కడ డీసీసీ ప్రెసిడెంట్గా ఉండే, దాసోజు శ్రవణ్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే, అద్దంకి దయాకర్, వీళ్ళందరినీ కూడా ఆ రోజు తీసుకొని అందులో నేను కూడా ఉన్నా, చాలాసార్లు అరెస్ట్లు అయినాం, అక్కడ చాలా కథలు జరిగినాయి. కానీ ఇక తక్కిన వాళ్ళు మాత్రము ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమ కానీ ఏ రోజు కూడా వాళ్ళు నోరు తెరవలేదు. లాక్ ఆఫ్ క్యాబినెట్ అప్రూవల్. ఇనిషియల్ అడ్మినిస్ట్రేటివ్